రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకుని వెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు, నాంచేరి, ఖానాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాల వారు నిత్యం ఆలూరు బస్ స్టేజీ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజులాగే నిన్న కూడా కూరగాయలు విక్రయిస్తుండగా చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆలూరు స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటి వెళ్లే క్రమంలో అదుపు తప్పి టీ స్టాండ్ను ఢీకొడుతూ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 3 మృతి చెందగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. అలాగే లారీ డ్రైవర్తో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతిగాత్రులను వెంటనే అంబులెన్స్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ ప్రమాదానికి సంబంధించిన మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. అక్కడ సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఆ మృతుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వం వెంటనే వచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేట్ సమీపంలో నిన్న లారీ దూసుకొచ్చి 4 మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగారు. వారి మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రైతులు తమ పండించిన కూరగాయలను నేరుగా రోడ్డు పక్కన విక్రయిస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ప్రధాన రహదారి. ఇక్కడ చూసుకుంటే 45 కిలోమీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు గ్రీన్ ట్రిబ్యునల్లో ఆగిపోవడంతో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా ఆగిపోయాయి. మనం చూసుకోవచ్చు, రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను నరికివేయొద్దు అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరిగింది. హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 45 కిలోమీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. కోర్టు కేసుల కారణంగా ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదం తరచూ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తరచూ 4 మృతి చెందారు. అంతకు ముందు రోజు 2 రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందడం జరిగింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు విస్తరణలు చేయాలని చెప్పి చేస్తున్నారు. వీరిని పోలీసులు సంధాయించే పనిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలి. మృతులకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్తో ఆలూరు గేట్ దగ్గర ఈ రోజు ధర్నా కొనసాగిస్తున్నారు. ధర్నా నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను పూర్తిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మృతులు అన్యాయం జరిగిన మనకు వెంటనే 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మా ఆవేదన సార్. అంతే వాళ్ళకు నష్టపరిహారం వాళ్ళ ఇంటికి పెద్దకి పోయినప్పుడు రైతుల కుటుంబాలకు ఉందా లైవ్ ఇప్పుడు? అదే వీళ్ళని లేపేస్తారట మరి.